హలో గైస్, గోల్డ్ స్కీమ్ లాభదాయకమా? ఎటువంటి గోల్డ్ కొనాలి? ఎటువంటి గోల్డ్ ధరించాలి? అలాగే గోల్డ్కు సంబంధించిన చాలా సందేహాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ వాటిని చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, చెక్ చేసుకోండి. అలాగే మీకు గోల్డ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వాటికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు డిసెంబర్ 30, 2023. చాలా కంపెనీస్ తమ గోల్డ్ స్కీమ్స్ అప్డేట్ చేయడం జరిగింది. అసలు గోల్డ్ స్కీమ్ లాభదాయకం అంటే ఖచ్చితంగా లాభదాయకమే. ఎందుకంటే మనం గోల్డ్ స్కీమ్ ద్వారా వెళ్ళడం ద్వారా మనకి వేస్టేజ్ అనేది చాలా తగ్గుతుంది. ఒకవేళ మనం 30 గ్రాములు ప్లాన్ చేసినట్లయితే ఎంత లేదన్నా 30,000-40,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏ గోల్డ్ షాప్లో ఏ స్కీమ్ నడుస్తుంది, అలాగే ఎక్కడ మనం గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేస్తే మనకు లాభదాయకమో ఒకసారి చూద్దాం పదండి. ఈ రోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 5855. మనందరికీ తెలుసు గోల్డ్ ప్రైస్ అనేది గోల్డ్ స్కీమ్ కట్టడం స్టార్ట్ చేసినప్పుడు గోల్డ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మనం కట్టిన అమౌంట్ ని బేస్ చేసుకొని, ఇంకోటి గ్రామ్స్ వైజ్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ని బట్టి చూస్తే మనీ వైజ్ కన్నా గ్రామ్స్ వైజ్ చూస్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మనం మనీ వైజ్ వెళ్ళినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలుసు గోల్డ్ స్కీమ్స్ అనేవి కొన్ని కంపెనీస్ 10 మంత్స్ ఆఫర్ చేస్తుంటే కొన్ని 11 మంత్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇక్కడ 10 మంత్స్ ఆఫర్ చేస్తున్న వాటిని చూసినట్లయితే సిబిజే అండ్ వాటితో పాటుగా జోయలుకాస్ 10 మంత్స్ పీరియడ్ ఆఫర్ చేస్తున్నాయి. మిగతావి అయితే 11 మంత్స్ పీరియడ్ ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే నేను తీసుకున్న కంపెనీస్ వచ్చేసి సిబిజే ఆర్ సిబిఎస్ అంటే చంద్ర బేస్ జ్యువెలరీ అండ్ జిఆర్టీ, మల్బార్, జాయలుకాస్ అండ్ చెన్నై షాపింగ్ మాల్ అండ్ సిఎంఆర్. ఇక్కడ మనం సిబిజే ఆర్ సిబిఎస్ చూసుకున్నట్లయితే దీంట్లో రెండు ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి మనీ ప్రైస్, ఇంకోటి గ్రామ్స్ ప్రైస్. అంటే మనం కట్టిన ప్రైస్ ని బట్టి చివరికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరి మంత్ మనం 10,000 కట్టుతున్నట్లయితే చివరికి అయ్యేది 1,10,000. అలాగే గ్రామ్స్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 26.5. సో మోస్ట్లీ ఎవరైనా సరే డే బై డే గ్రామ్స్ వైజ్ పెరుగుతుంది కాబట్టి మనం గ్రామ్స్ వైజ్ వెళ్ళడం బెటర్. అదే కాస్ట్ తగ్గుతున్నట్లయితే మనం అమౌంట్ వైజ్ వెళ్ళడం అనేది మనకి ఉత్తమైన మార్గం. ఇక సిబిజే విషయానికి వస్తే వాళ్ళు మనీ వైజ్, గ్రామ్స్ వైజ్ రెండు కూడా ఆఫర్ చేస్తున్నారు. అయితే మనీ వైజ్ చూసినట్లయితే ఇక్కడ మనము అమౌంట్ అనేది 10 నెలలకి ₹1,00,000 కట్టినట్లయితే ఇక్కడ 11,000, ఇక్కడ నేను 11 మంత్స్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 1,10,000 కట్టినట్లయితే వాళ్ళు 1 మంత్ ఇన్స్టాల్మెంట్ అనేది యాడ్ చేస్తారు. సో అది మనకి వచ్చేసి 1,20,000 అవుతుంది. అయితే దీనికి మనకి వాళ్ళు వేస్టేజ్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఈ మనీ వైజ్ అనేది సిబిజేలో వేస్ట్ అని చెప్పొచ్చు. ఇక గ్రామ్స్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి 26.5. ఈరోజు మనం గోల్డ్ పర్చేజ్ చేద్దాం అనుకుంటే 26.5 ఇంటూ ఈరోజు కాస్ట్ వచ్చేసి 5855. సో మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 1,55,157. అదే మనీ వైజ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేది 1,20,000. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రామ్స్ వైజ్గా మనకి బెనిఫిట్ వస్తుంది. సో అంతేకాకుండా వీళ్ళు గ్రామ్స్ వైజ్ దాని మీద నో వేస్టేజ్ ఇస్తున్నారు. అంటే చాలా ఆభరణాల మీద ఎంత లేదన్నా 18 నుంచి 22% అనేది వేస్టేజ్ ఉంటుంది. సో అది మనకి బెనిఫిట్ ఉంటుంది. ఇక జిఆర్టీ విషయానికి వస్తే మనం కట్టిన మనీ మీద వాళ్ళు 18% వరకు వేస్టేజ్ మైనస్ చేస్తారు. మిగతా 4% లేదా 10-12% అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రామ్స్ వైజ్ చూసుకున్నట్లయితే వాళ్ళు మనకి 9% వరకు వేస్టేజ్ మైనస్ చేస్తున్నారు. అంటే మనకి ఇంకా 10 నుంచి 10+ ఛార్జ్ చేసే ఛాన్స్ ఉంది. సో జిఆర్టీలో స్కీమ్ అనేది నేనైతే వేస్ట్ అని చెప్తాను. ఇక మల్బార్ విషయానికి వస్తే వీళ్ళు మనీ మీద 18%, గ్రామ్స్ మీద 14% ఇస్తున్నారు. సో మనకి ఇంకా మనీ వైజ్ వెళ్ళినట్లయితే ఎలాగో మనకి లాస్, ప్లస్ మనకి ఇంకా 4% అనేది ఛార్జ్ చేస్తారు. ఇక గ్రామ్స్ వైజ్కి వెళ్ళినట్లయితే ఎంత లేదన్నా మలబార్లో 21-22 పక్కా ఉంటుంది. సో ఇంకా మనకి 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ అనేది ఛార్జ్ చేస్తారు. సో మల్బార్లో కూడా గోల్డ్ స్కీమ్ అనేది నేనైతే వేస్ట్ అని చెప్తాను. ఇక జాయలుకాస్, ఈ జాయలుకాస్లో అసలు గ్రామ్ స్కీమ్ అనేదే లేదు. వీళ్ళు మనీ వైజ్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు.
అది కూడా మనీ వైజ్ అయితే వీళ్ళు ఇస్తున్నది 18% వేస్టేజ్ ఇస్తున్నారు. మిగతా 4% అనేది మనకి పక్కా పడుతుంది. ఇంకా వీళ్ళు ఇంకో ఆఫర్ ఏం చేస్తున్నారంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఇది కొన్ని కంపెనీస్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్ చేస్తున్నాయి, కొన్నిట్లో అయితే లేదు. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే మనం ఒకేసారి అమౌంట్ కట్టేసి 10 మంత్స్ ఆర్ 11 మంత్స్ తర్వాత మన ఐటెం తీసుకోవచ్చు. ఇక జాయిల్ కాస్ట్లో అయితే ఇది 10 మంత్స్ ఆఫర్ ఇస్తున్నారు. సో ఆఫ్టర్ 10 మంత్స్ తర్వాత మనకి 20% వేస్టేజ్ అనేది తీసేస్తున్నారు. సో మనము కొన్ని ఐటమ్స్కి అయితే 21, 22 ఉంటుంది. సో ఇంకా మీకు +2 అనేది ఛార్జ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేను జాయిల్ కాస్ట్ వెళ్తే పక్కా వేస్టేజ్ చెప్తాను, ఎందుకంటే వీళ్ళు అసలు గ్రామ్ వైజ్ స్కీమే లేదు. మనం మనీ వైజ్ వెళ్తేనే మనకు లాస్, ఇంకా గ్రామ్ వైజ్ లేదు కాబట్టి ఇది టోటల్ వేస్ట్ అయితే నేను చెప్తాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇక మిగతా చూసుకున్నట్లయితే చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ వాళ్ళు 2 స్కీమ్స్ ఆఫర్ చేస్తున్నారు, మనీ ప్లస్ గ్రామ్స్. మనీ మీద నో వేస్టేజ్ అండ్ గ్రామ్స్ మీద నో వేస్టేజ్. సో ఉన్న వాటిలో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మనము చెన్నై షాపింగ్ మాల్లో కళ్ళు మూసుకొని స్కీమ్ అయితే కట్టొచ్చు. ఇక రెండోది సిఎంఆర్. ఇక్కడ సిఎంఆర్ చూసుకున్నట్లయితే సిఎంఆర్లో మనీ మీద ప్లస్ గ్రామ్స్ మీద 18% వేస్టేజ్ ఇస్తున్నారు. సో మనకి ఇంకా 4% అనేది పడే ఛాన్స్ ఉంది. అయితే మీరు గోల్డ్ స్కీమ్ కట్టే ముందు ఒకసారి మీరు ఏ ఆభరణం కొనాలనుకుంటున్నారో ఆ మోడల్స్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలా షాప్స్లో మనకి కావాల్సిన ఆభరణాలు దొరకవు. కొన్నిట్లో ఫినిషింగ్ అనేది బాగోదు, కొన్నిట్లో బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము లలితా జ్యువెలర్స్ చూసుకున్నట్లయితే దాంట్లో ఫినిషింగ్ అనేది అంతగా బాగోదు. మిగతా వాటి జాయ్ లుకాస్, జిఆర్టీ, సిఎంఆర్ వీటిలో లైట్ వెయిట్ గోల్డ్ అనేది చాలా ఫేమస్. సో వీటిలో మీకు ఫినిషింగ్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఆభరణం అయితే కొనాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఎక్కడ స్కీమ్ ప్లాన్ చేయాలో చూసుకోండి. అలాగే మీరు స్కీమ్ వల్ల మీకు లాభం ఉంటుందా లేదనేది కూడా చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే నేను చెప్పేదైతే చెన్నై షాపింగ్ మాల్ అనేది బెస్ట్. తర్వాత సిబిజే. సిబిజేలో మనకి గ్రామ్స్ మీద నో వేస్టేజ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ వన్. అలాగే చెన్నై షాపింగ్ మాల్లో అసలు గ్రామ్స్ మీద కానీ మనీ మీద కానీ ఎటువంటి వేస్టేజ్ లేదు. సో ఇది కూడా మనకి బెస్ట్. సో 1 and 2 చెన్నై షాపింగ్ మాల్ అండ్ సిబిజే ద బెస్ట్ స్కీమ్స్ ఫర్ నౌ ఇన్ December 2023. అలాగే అసలు గోల్డ్ స్కీమ్ వల్ల లాభం ఎలా వస్తుంది, గోల్డ్ స్కీమ్ లేకుండా కడితే మనకి ఎంత నష్టం వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ విత్ గోల్డ్ స్కీమ్ ఒకవేళ మనం 30 గ్రాములు గోల్డ్ కొంటున్నాం, 30 గ్రాములు ఇంటూ ఇవాళ కాస్ట్ వచ్చేసి 5855, అంటే మనకు పడే కాస్ట్ 1,75,650. దీనికి వాడు మేకింగ్ అనేది యాడ్ చేస్తాడు. మేకింగ్ ఆర్ వేస్టేజ్ అనేది 22% ఉంటుంది. ఈ 1,75,650లో 22% అంటే మనకి 58,643. సో ఈ రెండింటిని కలిపి మనకి ఇంకా 3% జిఎస్టీ అనేది విత్ స్కీమ్ ఆర్ వితౌట్ స్కీమ్ పక్కా క్యాల్కులేట్ చేస్తాడు. సో మనీ ప్రైస్ ప్లస్ వేస్టేజ్ కౌంట్ చేస్తే మనకి 2,14,000 వస్తుంది. సో దీనికి వాడు ఇంకా 3% జిఎస్టీ వేస్తాడు, అంటే 6,429. సో మొత్తం వచ్చేసి మనకి 2,20,722. ఈ రోజున్న ప్రైస్కి 30 గ్రాముల గోల్డ్ కొనాలి వితౌట్ స్కీమ్ అంటే మనకి పడేది 2,20,722 రూపీస్. అదే మీరు విత్ స్కీమ్తో వెళ్ళినట్లయితే వెళ్తున్నట్లయితే మనం 30 కొంటున్న గ్రామ్స్ 30 గ్రాములు ప్లస్ 30 గ్రాములు ఇంటూ ఇవాళ కాస్ట్ వచ్చేసి 1,75,650. ఇక మనకి వేస్టేజ్ అనేది సిబిజేలో కానీ చెన్నై షాపింగ్ మాల్ చూసుకున్నట్లయితే 0. సో ఈ ప్రైజే ఉంటుంది. సో ఈ ప్రైజ్కి మనకి పడేది కేవలం జిఎస్టీ మాత్రమే. సో మనకి పడే జిఎస్టీ అనేది ఇక్కడ 5,270. అదే వితౌట్ స్కీమ్లో చూసుకున్నట్లయితే మీకు వేస్టేజ్తో పాటుగా జిఎస్టీ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. చూడండి, ఎంత లేదన్నా మీకు 1,200 తేడా కనిపిస్తుంది. అలాగే సో మనకి పడేది ఏంటి, గోల్డ్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ. సో మనకి పడుతుంది 1,80,920. ఇది విత్ స్కీమ్తో, ఇది వితౌట్ స్కీమ్తో. మొత్తం మనకి వచ్చిన డిఫరెన్స్ వచ్చేసి
39,802 రూపాయలు. సో ఈరోజు ప్రైస్కి మనం గోల్డ్ స్కీమ్ తీసుకుంటున్నట్లయితే మనకు వచ్చే లాభం అనేది 39,000 వరకు మనకు సేవ్ చేయగలుగుతున్నాం. అంటే అటు ఎంత లేదన్నా 2-3 ఇన్స్టాల్మెంట్స్ అనేవి మనకి సేవ్ అవుతున్నాయి. సో గోల్డ్ స్కీమ్ అనేది చాలా ఉత్తమం అని చెప్పొచ్చు. మీరు ఆలోచించకుండా గోల్డ్ స్కీమ్ అనేది కట్టేయండి. మీ వైఫ్స్ మీ కూతుర్లకి నగలు చేయొచ్చండి. దానివల్ల మనకు పోయేది ఏమీ లేదు. మనకు కావాల్సినప్పుడు అవే నగల్ని గోల్డ్ లోన్ పెట్టుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ లోన్ వల్ల వడ్డీ రేటు కూడా చాలా తక్కువ కాబట్టి. సో మీరు ఆలోచించకుండా గోల్డ్ స్కీమ్ ఇవాళే స్టార్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. త్వరలో కలుద్దాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. Please like, share and subscribe.